హలో అండి. బాచ్పల్లి ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్‌ని వీడియో అప్లోడ్ చేశానండి. ప్రాజెక్ట్ హైలైట్స్, అమ్యూనిటీస్, లొకేషన్ హైలైట్స్ అన్నీ మీకు క్లియర్‌గా మెన్షన్ చేశానండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్‌ని వాళ్ళు మీకు చెప్తారండి. మీరు సైట్ విజిట్ అయ్యాక కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటారు. ఇది బ్లాక్ ఈ. ఇప్పుడు నేను వీడియోలో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అండి. ఇలా ఉండబోతుంది బ్లాక్ ఈ కంప్లీట్‌గా. అలాగే ఫుల్ ప్రాజెక్ట్ యొక్క లేఅవుట్ 5 ఎకర్స్‌ది ఫుల్ ప్రాజెక్ట్ యొక్క లేఅవుట్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాచ్పల్లి మెయిన్ రోడ్ నుండి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అనేది మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ఆర్చి ముందర నుండి చూస్తే మనకి మెయిన్ రోడ్ అనేది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుండి రైట్ సైడ్‌లో చూస్తే బాచుపల్లి మెయిన్ సిగ్నల్ అనేది వస్తుందండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో. అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తే మియాపూర్ మెయిన్ సిగ్నల్ అనేది కూడా వస్తుందండి. అది కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో. ఈ మిడిల్‌లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆర్చి నుండి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 400 మీటర్స్ డిస్టెన్స్‌లో, జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్‌లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుందండి క్లియర్‌గా. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికెళ్ళి డెడ్ ఎండ్‌కి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటూనే మనకి ఈ బిల్డింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. లొకేషన్ అంతా ఇలా ఉందండి. డెడ్ ఎండ్‌కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి క్లియర్‌గా బిల్డింగ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన బిల్డింగ్‌కి అపోజిట్‌లో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉందండి. ఇప్పుడు నేను చూపించే బ్లాక్ వచ్చి ఈ అండి. టోటల్ ఇక్కడ 5 ఎకర్స్‌లో టోటల్‌గా 5 బ్లాక్స్ అనేది కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి. బ్లాక్ ఏ, బి, సి, డి అండ్ ఈ. నేనిప్పుడు చూపించబోయేదైతే బ్లాక్ ఈని చూపిస్తున్నానండి. ఈ రోడ్ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదండీ 400 మీటర్స్ రోడ్‌కి. ఆ రోడ్ ఇదేనండి. ఇంత డిస్టెన్స్‌లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. పక్కన కన్‌స్ట్రక్షన్ జరిగేది బ్లాక్ సి అండి. చూసుకోవచ్చు. టోటల్‌గా 5 ఫ్లోర్స్ అనేది ఉంటుంది. 5థ్ ఫ్లోర్ కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి ప్రెజెంట్ అయితే. ఫుల్‌గా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఇది టోటల్‌గా పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా అండర్ గ్రౌండ్ అయితే లేదండి. వచ్చిన ఫ్లాట్స్‌కి కరెక్ట్‌గా సరిపోవడం వల్ల వాళ్ళు అండర్ గ్రౌండ్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదండి. టోటల్‌గా చూసుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇలా చూసుకుంటుంటే ఫుల్ సైట్ అనేది మనకి కొంచెం కనిపిస్తుంది క్లియర్‌గానే బ్లాక్ ఈ నుండి. అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదండీ! అదొచ్చేసి బ్లాక్ ఏ అండి. పక్కనే బ్లాక్ బి అనేది కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. రెడ్ బ్రిక్స్‌తోనే కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఫుల్‌గా. ఇలా మనము పైకెళ్తే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళొచ్చండి. యాక్చువల్లీ బిల్డర్స్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో షూ వీడియో షూట్ అనేది ఒప్పుకోలేదండి. బట్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉందని తెలుసుకోవాలి కదండీ! ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని కొంచెం రిస్క్ అయినా తీ తీయగలిగాను నేను. అండ్ అది కూడా ఫుల్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కాలు పెట్టడానికి కూడా అంత కంఫర్ట్ అయితే లేదు. బట్ మీలో ఎవ్వరికో ఒకరికి ఈ ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది. అందుకనే నేను ఈ వీడియో తీశానండి. ప్లీజ్ ఎవరికన్నా ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే నాకు కామెంట్స్‌లో ఆహ్, మీరు ఏదన్నా అడగాలనుకున్నా అడగొచ్చు. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. టోటల్‌గా అయితే ఇలా ఉండబోతుందండి బిల్డింగ్. ఇలా పైకెక్కిన తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇలా ఫస్ట్ ఫ్లోర్‌లో టోటల్‌గా వచ్చే ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అండి. అది కూడా 1200 ఎస్ఎఫ్టీ, 1250, 1600, 1725 అలాగే 1950 ఎస్ఎఫ్టీస్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయండి ప్రెజెంట్ బ్లాక్ ఈలో. ఇలా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి బ్లాక్ ఏ అనేది కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదండీ! అది క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. అది బ్లాక్ ఏ. పక్కన వర్క్ జరుగుతుంది కదండీ! అదొచ్చి బ్లాక్ బి అండి. ప్రెజెంట్ అయితే ఆ 2 ప్రాజెక్ట్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు.
బ్లాక్ సికి, బ్లాక్ ఈకి మధ్యలో ఇలా మెయిన్ రోడ్ అనేది కూడా ఇచ్చారండి. అంటే బిల్డింగ్‌లోకి ఎంటర్ అవుతారు ఇలా మెయిన్ రోడ్ నుండి. ఇదంతా రోడ్డేనండి మనకు కనిపిచ్చేది. చూసుకుంటే ఇది 1600 ఎస్ఎఫ్‌టి ఈస్ట్ ఫేసింగ్ నేనిప్పుడు మీకు చూపిచ్చే ఫ్లాట్ అండి. ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అనేది కనిపిస్తుంది. ఇలా ప్రతి హాల్‌లో మనకి 2 విండోస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా బాగుంది. ఇలా ఆపోజిట్‌లో ఒక ఫ్లాట్ అనేదొస్తుంది. ఇలా హాల్‌లో నుండి ఎంటర్ అవ్వగానే మనకి డైనింగ్ ఏరియా అనేది కనిపిస్తుందండి. ఫుల్‌గా ఓపెన్ కిచెన్ ఇచ్చేశారు. దేవుడిల్లు ఇచ్చారు సెపరేట్‌గా. ఇప్పటి రోజుల్లో ఫ్లాట్స్ అనేది ఇస్తున్నారు గానీ, దేవుడిల్లు అయితే ఎవరు పెట్టట్లేదండి. చాలా వరకు తీసేస్తున్నారు. డైనింగ్ ఏరియా నుంచి పక్కనే మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. డైనింగ్ పక్కనే స్పేషియస్‌గా ఉంది. ఇలా డైనింగ్ ఏరియా నుంచి మనకి ఆపోజిట్‌లో చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది కనిపిస్తుందండి. ఇది టోటల్‌గా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. వెంటిలేషన్ పర్పస్ చాలా బావుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో నుంచి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అండ్ వాషింగ్ ఏరియా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకసారి డైనింగ్ నుంచి మీకు మళ్ళీ నేను చూపించబోతున్నాను. కిచెన్, ఓపెన్ కిచెన్, దేవుడిల్లు. మనకి డైనింగ్ నుంచి చూస్తే ఎంట్రన్స్ అంటే హాల్ ఎంట్రన్స్ ఇలా ఉండబోతుందండి. ఇలా ఉంటుంది. పక్కన చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. అలాగే స్ట్రెయిట్‌గా డైనింగ్ నుంచి వెళ్తే మనకిక్కడ ఒక బెడ్‌రూమ్ అనేది కనిపిస్తుంది. ఇది 1600 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఇది వాష్‌రూమ్ అండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోవచ్చు 2 విండోస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. బెడ్‌రూమ్స్ కూడా స్పేషియస్‌గా ఉంది. అలాగే చూసుకుంటే మాస్టర్ బెడ్‌రూమ్ అనుకోవచ్చు, గెస్ట్ బెడ్‌రూమ్ కూడా అనుకోవచ్చండి. ఇలా మాస్టర్ బెడ్‌రూమ్‌కి అలాగే గెస్ట్ బెడ్‌రూమ్‌కి మిడిల్‌లో మనకి వాష్‌రూమ్ అనేది ప్రొవైడ్ చేశాడు. కామన్ టాయిలెట్ వాష్‌రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా స్పేషియస్‌గానే ఉంది. అలాగే రైట్ సైడ్‌లోకెళ్తే మనకి బాల్కనీతో ఒక బెడ్‌రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా. విండోలో నుంచి వ్యూ అలా ఉంటుంది. ఇది వాష్‌రూమ్ అండి. సారీ. అలాగే బయటకు చూస్తే బాల్కనీ అండి. మనకి ఇది బాల్కనీ రోడ్ ఫేసింగ్‌కి అయితే ఉందండి. చూసుకోవచ్చు మెయిన్ రోడ్‌కే ఉంటుంది బాల్కనీ అనేది. ఇదొచ్చి 1600 ఎస్ఎఫ్‌టి ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి టోటల్‌గా. కంప్లీట్‌గా అయితే ఇలా ఉంటుంది. అలాగే 1600 ఎస్ఎఫ్‌టి ఎదురుగానే మనకి వెస్ట్ ఫేస్‌లో 1725 ఉంటుందండి. ఇది హాల్. ఇది వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి. 1725 అనేది. చూసుకోవచ్చు. హాల్ నుండి అలా కొద్దిగా లోపలికెళ్ళగానే రైట్ సైడ్‌లో మనకి ఒక బెడ్‌రూమ్ అనేది ఉంటుందండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. అలాగే బెడ్‌రూమ్‌కి ఆహ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. 1725లో స్పెషల్ ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది సెపరేట్‌గా. అలాగే ముందుకెళ్తే మనకు కనిపించేది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. అది కామన్ టాయిలెట్. డైనింగ్ ఏరియా మొత్తం కంప్లీట్‌గా దేవుడిల్లు, ఓపెన్ కిచెన్. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. పక్కనే ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. అది మాస్టర్ బెడ్‌రూమ్ ఆర్ గెస్ట్ బెడ్‌రూమ్ కూడా అనుకోవచ్చు. ఇలా ఉంటుందండి. మనకి వాష్‌రూమ్ ఇస్తూనే డ్రెస్సింగ్ ఏరియా కూడా 1725లో అయితే ప్రొవైడ్ చేశారండి. క్లియర్‌గా. చాలా బావుంది స్పేషియస్‌గా. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోనే మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. అలాగే పక్కన కిచెన్ అండి. వాషింగ్ ఏరియా పక్కనే కిచెన్ గూడా ఇలా ఓపెన్ కిచెన్ అనేది మనకిచ్చారండి.
మనము మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళు అలా షేప్ ఇచ్చారు. బట్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు దేవుడి రూమ్. అలాగే చూసుకుంటే డైనింగ్ ఏరియా అపోజిట్‌లో వాషింగ్ ఏరియా, పక్కనే కామన్ టాయిలెట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది కామన్ టాయిలెట్. కంప్లీట్‌గా 1725 ఫ్లాట్ అండి. స్క్వేర్ ఫీట్‌లో 3 బీహెచ్‌కే. వెస్ట్ ఫేసింగ్ ఓన్లీ. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారండి 1725 వరకు. మీకు నచ్చితే ఇదైనా బుక్ చేసుకోవచ్చు. చాలా బావుంది. మనము 1600 ఎస్ఎఫ్టీ చూసాం కదండీ! ఎదురుగా కనిపించేది మనకి 1600 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇలా మెయిన్ రోడ్‌కే మనకొస్తుంది ఈ 2 ఫ్లాట్స్ అనేటివి. తర్వాత ఇలానే స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి 1600 ఎస్ఎఫ్టీ లైన్‌లోనే చూసుకుంటే మనకి 1250 ఎస్ఎఫ్టీలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా ఉందండి. ఇలా ఎంటర్ అవుతూనే మనకి డైనింగ్ సారీ హాల్ ఏరియా అనేది కనిపిస్తుంది. లెఫ్ట్‌లో చూసుకుంటే డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారండి. ఇలా హాల్ నుండి రాగానే డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. హాల్‌కి పక్కగానే మనకి దేవుడిల్లును కూడా ఇచ్చారు. రెడ్ బ్రిక్స్‌తో అనేది కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి ఇది. ఇలా హాల్ నుండి డైనింగ్ నుండి స్ట్రెయిట్‌గా రాగానే లెఫ్ట్‌లో మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇది వాషింగ్ ఏరియా అండి కంప్లీట్‌గా. దానికి ఆపోజిట్‌లో మనకి దేవుడిల్లు అనేది ఉంది. బాగా స్పేషియస్‌గా వచ్చిందండి దేవుడిల్లు కూడా. అలాగే ఇక్కడ కామన్ టాయిలెట్ అనేది ఇచ్చారండి. 2 బీహెచ్‌కే 1250 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్‌రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే 2 విండోస్ ఉన్నాయి. ప్రతి బెడ్‌రూమ్‌లోకి 2 విండోస్ మోస్ట్‌లీ ప్రొవైడ్ చేశారు. హాల్‌లో, బెడ్‌రూమ్‌లో అంతా. ఇదొచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వాష్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇలా విండోలో వ్యూ ఇలా ఉంటుంది. లైటింగ్ పర్పస్ కూడా చాలా బావుందండి. వెంటిలేషన్ పర్పస్. అలాగే వెళ్తే లెఫ్ట్ సైడ్‌లో మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది వస్తుందండి. ఇలా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇలా ఉంటుంది. కామన్ టాయిలెట్‌కి అపోజిట్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఇదొచ్చి బాల్కనీ అండి. చాలా బుజ్జి బాల్కనీ ఇచ్చారు. క్యూట్‌గా ఉంది. మెయిన్ రోడ్‌కే ఉంటుందండి ఇది కూడా. ఇది టోటల్‌గా వచ్చేసి 1200 ఎస్ఎఫ్టీలో 1250 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. కంప్లీట్‌గా అయితే ఇలా ఉండబోతుంది. డైనింగ్, కిచెన్, హాల్ అన్నీ కూడా ఇలా అయితే ఉండబోతుంది. అలాగే స్ట్రెయిట్‌గా ఈ స్ట్రెయిట్ అంతా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సేనండి ఉంటాయి మనకి. చూసుకుంటే ఇక్కడొచ్చేసి మనకి 1200 ఎస్ఎఫ్టీలో ఒక ఫ్లాట్ అయితే ఉండబోతుంది. ఇది ఇండివిడ్యువల్ హౌస్ అనేకి బావుంటుందండి. ఎదురుగా ఎలాంటి ఫ్లాట్స్ రావు. చాలా బావుంటుంది. ఎంటర్ అవ్వగానే హాల్ అనేది మనకి కనిపిస్తుందండి. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం గేట్ కూడా పెట్టేసుకోవచ్చు. 1200కి అయితే మాత్రం బయట సెపరేట్‌గా మనం గేట్ అనేది కూడా పెట్టేసుకోవచ్చండి. ఇండివిడ్యువల్ హౌస్ లాగే ఫీల్ అవ్వచ్చు. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి దేవుడిల్లు అనేది కనిపిస్తుంది. అలాగే ఇలా రైట్ సైడ్‌లోకి చూసుకుంటే మనకొక బెడ్‌రూమ్ అనేది ఉంటుందండి. ఇదొచ్చేసి 1200 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇదొచ్చి వాష్‌రూమ్ అండి. సారీ వాష్‌రూమ్స్‌లో కొన్ని చోట్ల లైటింగ్ అయితే లేదు. అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. ఇదొచ్చి బాల్కనీ అండి. మనకి బాల్కనీ అయితే వస్తుంది డైనింగ్ పక్కన. అలాగే వెళ్తే పక్కన ఇలా కిచెన్ ఓపెన్ కిచెన్ అని ఉంటుంది. ఓపెన్ కిచెన్ పక్కనే మనకి వాషింగ్ ఏరియా అనేది కూడా ఇచ్చారండి. 1200 ఎస్ఎఫ్టీ ఇది.
అలాగే డైనింగ్ నుంచి లోపలికెళ్తే చిన్న బుల్లి డైనింగ్ ఒక చిన్న రౌండ్ టేబుల్ వేసుకుండేలాగా ఉందండి డైనింగ్ ఏరియా అయితే. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోవచ్చు ఇలా ఉంది. ఇలా బయటికెళ్తూనే మనకి కిచెన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. ఓపెన్ కిచెన్. కంప్లీట్‌గా ఇలా అయితే ఉందండి. 1200 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏందంటే దేవుడి ఇల్లు ఇచ్చారండి. నేను చాలా చాలా ప్రాజెక్ట్స్ అయితే చూసాను. కానీ చాలా వరకు ఎవ్వరు దేవుడిల్లు అయితే ఇవ్వలేదండి. బ్లాక్ ఈలో మాత్రం దేవుడిల్లు అనేది ఇచ్చారు. బట్ బ్లాక్ సిలో మాత్రం దేవుడిల్లు అయితే లేదండి. మనం పెట్టుకోవాల్సొస్తుంది. ఇలా వెళ్తూనే మనకి వ్యూ అంతా ఇలా ఉంటుందండి. 1200 ఎస్ఎఫ్టీ దగ్గర నుండి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు చెప్పబోయేది 1950 ఎస్ఎఫ్టీ అండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటిలేషన్ పర్పస్ కానివ్వండి, వ్యూ పర్పస్ కానివ్వండి, ఇంకా ఇప్పుడు నేను నడుస్తున్నాను కదండీ! ఈ కారిడార్ మొత్తం కూడా 1950కే ఇచ్చేస్తున్నారండి. మనం ఇక్కడ కూడా ఒక గేట్ పెట్టుకోవచ్చు. ఎవరు ఎంటర్ అవ్వను కూడా వీలుండదు. ఇది ఓన్లీ 1950 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి. ఇది తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పేస్ అనేది ఇస్తున్నారండి. చూసుకోవచ్చు మనకి వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇలా ఉంటుంది. ముందు పక్క వ్యూ అంతా ఫుల్ లైటింగ్ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫుల్ లైటింగ్. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా మనకి ఎంట్రన్స్ బాల్కనీ లాగా ఇచ్చారండి. చూసుకోవచ్చు ఇది హాల్ అండి. హాల్‌లో డైరెక్ట్‌గా కనిపించేది బాల్కనీ. లెఫ్ట్‌లోనే మనకి కిచెన్ అనేది ఉంటుందండి. ఎంటర్ అవ్వగానే చూడొచ్చు విండో అండ్ ఎంట్రన్స్ అండి ఇది 1950కి. ఇలా చూసుకుంటే స్ట్రెయిట్‌గా మనకి బాల్కనీ ఉంటుంది. అలాగే రైట్ సైడ్‌కి వెళ్తే మనకి ఇటుపక్క ఒక బెడ్‌రూమ్, అటుపక్క ఒక బెడ్‌రూమ్ ఉంటుంది. మిడిల్‌లో దేవుడిల్లు అనేది ప్రొవైడ్ చేశారండి. రైట్ సైడ్‌లో వచ్చి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి బయట కారిడార్‌కి ఒక ఎంట్రన్స్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. కావాలి అనుకుంటే. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనుకోవచ్చు. లేదా గెస్ట్ బెడ్‌రూమ్ కూడా అనుకోవచ్చండి. చాలా స్పేషియస్‌గానే ఉంటుంది. ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్. సారీ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. ప్లీజ్ ఏమనుకోకండి. వాష్‌రూమ్‌లో అయితే అసలే లేదు. కానీ చాలా స్పేషియస్‌గా ఉందండి. 1950 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ చాలా స్పేషియస్‌గా ఉంది. అలాగే బయటకొస్తూనే ఇలా స్ట్రెయిట్‌గా చూస్తేనే మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. స్ట్రెయిట్‌గా మనకి ఒక కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారండి. 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి ఇది కంప్లీట్‌గా. కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే తీసుకుంటే రైట్ సైడ్‌లోకి ఒక బెడ్‌రూమ్ ఉందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా మాస్టర్ బెడ్‌రూమ్ లేదా గెస్ట్ బెడ్‌రూమ్‌గా తీసుకోవచ్చు. అది మన ఇష్టం, మన చాయిస్ అండి ఇది. ఇది కూడా చాలా స్పేషియస్‌గానే ఉంది. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల కొన్ని ఫ్లాట్స్‌కి అనేది కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి. వన్స్ కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా బయటకొస్తూనే మనకి కిచెన్ అనేది కనిపిస్తుందండి. ఓపెన్ కిచెన్ అండి. హాల్ పక్కనే మనకి రైట్ సైడ్‌లో కిచెన్ అనేది ఇచ్చారు. ఇదొచ్చి వాషింగ్ ఏరియా కిచెన్‌కి ఆపోజిట్‌లో. కంప్లీట్‌గా చూడొచ్చు వాషింగ్ ఏరియా మనకి. సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇలా కంప్లీట్‌గా అయితే బాల్కనీ అండ్ ఇలా బయటకొస్తూనే మనకి కంప్లీట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. 1950కి చాలా బాగుంటుంది. సారీ అండి డిస్టర్బెన్స్‌గా ఉంటే కొద్దిగా. మొత్తం బిల్డింగ్ అయితే ఇలా ఉండబోతుందండి. సారీ అండి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్‌గా ఉంటే. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి.